ఎవరికైనా నేను వీళ్ళకి సారీ చెప్పాలి లేదా థ్యాంక్స్ చెప్పాలి వీళ్ళకి ఈ టైంలో? అవునా? అయ్యో! అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. థ్యాంక్స్, సారీ ఎందుకంటే థ్యాంక్స్ చెప్పేంత మంచి నా లైఫ్‌లో ఎవరు చేయలేదు. ఎందుకంటే మంచోడు ఉందాం ఇతనితో అనుకునేటప్పటికే నాకు వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళనమాట. అందరూ మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళే. సారీ చెప్పే అంత కూడా ఎవరు లేరు. ఎందుకంటే నేనెప్పుడు ఎవరిని బాధ పెట్టను. నాది అంటే నేను చాలా ప్రేమగా చూసుకుంటాను. కానీ అందరూ నాకు మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయినోళ్ళే. ఈవెన్ ఈ రోజుకి కూడా ఆల్‌వేస్ ఐ యామ్ అలోన్. అంటే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. కానీ అందరితో నేను క్లోజ్‌గా మూవ్ అవ్వలేను కదా! సో, ఇంకోటేంటంటే ప్రపంచానికి ఏంటి స్వాతికి హస్బెండ్ ఉన్నాడు అని. కానీ పెళ్లి కాకముందు నేను ఎట్లా ఒంటరిగా ఉన్నానో నేనిప్పుడు అట్లనే ఒంటరిగానే ఉన్నాను. అట్లా అది ఏంటో అర్థం కావట్లేదు. అట్లా అన్నమాట. సో, సారీ, థాంక్స్ అట్లా ఏం లేదు. ఓకే. ఇంత లావైపోవడానికి రీజన్ ఏంటి? అంటే ఏమైనా హెల్త్ ఇష్యూసా మీకు? హెల్త్ ఇష్యూస్ ఏం లేదు. ఏమైందంటే మా హస్బెండ్ పరిచయం అయిన తర్వాత అనుకుంటా. ఆయనేంటంటే కుకింగ్ బాగా చేస్తారు. అంతకుముందంతా ఏంటంటే మనిషి ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు మనకి ఏది మూడుండదు. ఫుడ్ తినాలని ఉండదు, ఏముండదు. ఇంకోటేంటి బాగా తిరుగుడు ఇదే అనమాట. ఇక నేను అనుకోవడం ఏంటంటే మా హస్బెండ్ వచ్చిన తర్వాత తను ఫుడ్ మంచిగా కుక్ చేస్తారు. తిను అనేసి అంటారనమాట. ఇంకోటేంటంటే నేను ఇన్ని రోజులు అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. బట్ ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఆయన కూడా చాలా బాధలు పెట్టాడు. తిరిగేది తక్కువ అయిపోయింది. అంతా ఫేక్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. ఊరికే కలవమని, మాట్లాడమని, టైం పాస్ ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ రేపొద్దున ఫ్యూచర్‌లో మీ పాప ఉంది. మీ పాప కూడా మిమ్మల్ని చూసి ఇన్సల్ట్‌గా ఫీల్ అవ్వడమో, రిగ్రెట్‌గా ఫీల్ అవ్వడమో చేస్తే మీ పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ నేను ఈ ఫిల్మ్స్ చేసిన తర్వాత కొంతమంది స్టార్టింగ్‌లో నాకు ఇంటర్వ్యూస్ చేశారనమాట. అప్పుడు వాళ్ళు ఏమడిగారంటే, మీరు ఇలా చేస్తున్నారు కదా! మిమ్మల్ని ఎవరైనా ఫ్రెండ్‌గా యాక్సెప్ట్ చేస్తారా? అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే లేదు. కానీ ఎవరో కోసం నా లైఫ్‌లో నేను ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా నా కాళ్ళ మీద నేను బతుకుతున్నా. నా మనీ నేను ఎర్న్ చేసుకొని ఉంటున్నా. అట్లనే బాయ్ ఫ్రెండ్స్ వచ్చారు. కొన్ని రోజులు ఉన్నారు. నాటకం ఆడారు, రియల్ ఉన్నారు. నాటకమే అనుకోవాలి. డబ్బుల కోసం ఉన్నారు. డబ్బులు నన్ను కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. డబ్బులు తీసుకుని నన్ను హింస పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. దాంట్లో మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు. మ్యారీడ్ అని అబద్ధం, అన్‌మ్యారీడ్ అని అబద్ధం చెప్పి అట్లా. అట్లనే బాయ్ ఫ్రెండ్స్ వచ్చారు. ఆ హస్బెండ్ ఎవరు వస్తారు అని అడిగారు. ఏమో అట్లనే హస్బెండ్ వచ్చాడు. పాప అట్లనే వచ్చింది. నేనేమంటున్నానంటే బయట నుంచి చూసేది వేరు, రియల్ లైఫ్‌లో చూసేది వేరు. సో, పక్క నా ఫ్యామిలీ, నా పాప అంటే నేను ప్రేమగానే చూసుకుంటాను. కాబట్టి మేబీ దే విల్ అండర్‌స్టాండ్ మీ. నన్ను అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీ అమ్మ నాన్నకి మీరు అంతే ప్రేమిచ్చారు. బట్ వాళ్ళు అర్థం కానీ చేసుకోలేదు. వాళ్ళు అర్థం చేసుకోలేదు. రేపొద్దున్న మీ పాప కూడా మీరు ఎంత ప్రేమించినా ఒకవేళ అర్థం చేసుకోలేకపోతే? కానీ ఏంటంటే నా లైఫ్‌లో నాకొక సాటిస్ఫాక్షన్, నాకొక హ్యాపీనెస్ ఏంటంటే, ఎందుకంటే పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు. ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంతో కొంత నేను సక్సెస్ అయ్యాను అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎలాగోలా జనాలకి తెలవాలి. ఎలాగోలా జనాలు కూడా నాతో ఫోటో దిగాలనుకోవాలి, నాకు లైక్ చేయాలి. సో, అలా అని నేను అనుకున్నా. అలా అనుకున్న దానికి నేను చేశాను. స్టిల్ ఇప్పుడు కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇట్లా మూవీస్‌లో గానీ, ఏదైనా కంటిన్యూ షూటింగ్స్, పెద్ద పెద్ద రోల్స్ చేయాలి అట్లా అని చెప్పేసి. కాకపోతే నాకెవరు తోడు లేరు. అంటే ఏదైనా షూటింగ్ దగ్గరికెళ్ళి ఏదన్నా అడుగుదామా, ఎవరిదైనా ట్రై చేద్దామా అంటే కూడా నాకు ఐ ఫీల్ సో షై అనమాట. ఆన్ కెమెరా ఎంత షై లేకుండా చేస్తానో, ఆఫ్ కెమెరా ఐ ఫీల్ సో షై. ఎవరితోన్నా మాట్లాడాలన్నా ఆళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో, వాళ్ళకి నేను నచ్చుతానో లేదో, వాళ్ళు అవాయిడ్ చేస్తారేమో. ఎందుకంటే అది నేను తీసుకోలేను. అంటే ఎవరికైనా బాధ అనిపిస్తది కదా! అందుకే ఎవరైనా వచ్చి నాతో మాట్లాడితే నేను మాట్లాడతా తప్ప నేను వెళ్లి ఎవరితో మాట్లాడను. ఎందుకంటే ఎవరు నచ్చుతదో నచ్చదో నేను కూడా అర్థం చేసుకున్నా. మనం ఒకరికి నచ్చినప్పుడు ఎందుకు మనమే దూరం ఉంటే అయిపోతుంది కదా! అట్లా నేను కూడా అర్థం చేసుకుంటున్నా అనమాట. ఓకే. అలా అని చెప్పేసి ఫిల్మ్ డైరెక్టరీ బుక్స్ ఉంటాయి కదా! ఆ బుక్స్ తీసుకుని దాంట్లో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఆర్టిస్ట్ వాళ్ళందరికీ ఫోటోస్ పంపిస్తా. హాయ్ స్వాతి బాగున్నావా అంటారు. ఎక్కడైనా కలిసినప్పుడు బాగున్నావా అంటారు. వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నారు. కానీ నాకు మాత్రం ఏం చెప్పరు. ఏమో చూద్దాం, ఏ డైరెక్టర్ కన్నా, ఏ ప్రొడ్యూసర్ కన్నా కనికరం వచ్చో, లేక మన టాలెంట్ చూసో ఇవ్వకపోతారా అని నా ఉద్దేశం. ఓకే.
స్వాతి నాయుడు సినిమాల మీద వచ్చే అరకొరది సరిపోవట్లేదు, ఈ వీడియోలకి బాగా అలవాటు పడింది, ఫ్రీ మనీ కోసం అలవాటు పడింది, అందుకనే వీటి వైపు వెళ్ళిపోయింది. అలా ఏం లేదు. ఈ రోజుకి కూడా నేను అదే కదా చెప్తాను, నాకు 1 రూపీ రాకపోయినా నాకు షూటింగ్ ఉందంటే నేను ఫస్ట్ ఉంటానన్నమాట. అట్లా నేను చాలా షూటింగ్స్ చేశాను. ఆమె కోరిక అని నేనే మెయిన్ లీడ్ ఒక మూవీ చేశాను, ఇంకా 2-3 మూవీస్ నేనే మెయిన్ లీడ్ చేశాను, ఫ్రీగా కూడా చేశాను, కానీ వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. అట్లా ఉంది, చాలా చేశాను, చాలా మూవీస్ లో కూడా చేశాను అనమాట. అట్లా ఏం లేదు, నాకు అవకాశం వస్తే నేను చేస్తాను. నేను ఇప్పుడు కూడా చెప్తాను, నాకు ఏ అవకాశం వచ్చినా చేస్తాను, కానీ ఎవరు అవకాశం ఇవ్వట్లేదు అట్లా, అంతే తప్ప నేనేదో వద్దని వెళ్ళిపోవడం అట్లా ఏం లేదు. ఈ రోజుకి కూడా నాకు ఏ షూటింగ్ వచ్చినా కూడా నేను ఫస్ట్ చేయడానికి చాలా, అంటే నేనేం కండిషన్స్ పెట్టను అనమాట. నేను అలా ఏం లేదు, ఐఎమ్ సో కంఫర్టబుల్ ఓన్లీ ఆన్ కెమెరా, నాట్ ఆఫ్ కెమెరా అట్లా. దీని మీద చిన్న క్లారిఫికేషన్ అండి, మీరు డాక్టర్ సమరం గారితో ఒక షో చేశారని చెప్పారు కదా, ఆ షో చేసినందుకు మీరు ఎందుకు ఒక వీడియో రిలీజ్ చేశారు సమరం గారికి నాకు మధ్య సంథింగ్ అన్నట్లు? లేదే, నేను ఎక్కడ చెప్పలేదా? హీస్ సో గుడ్ పర్సన్. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ఆ తర్వాత అది జరిగిన తర్వాత ఆయన పేరు పాడవుతుందని మిమ్మల్ని ఆ షో నుంచి తీసుకున్నా? కాదండి, యాక్చువల్లీ అదంతా నిజం కాదు. ఏమైందంటే సమరం గారు ఆయన చాలా ఫేమస్. మా మమ్మీ వాళ్ళ అప్పటి నుంచి ఆయన అసలు సెక్స్ సమస్యలకి ఆయన చాలా చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు చాలా మంది వచ్చారు కానీ ఆయన చాలా ఫేమస్. అయితే అలాంటి ఆయనతో షో రావడం ఐ ఫీల్ సో హ్యాపీ. మా మమ్మీ వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే, స్క్రీన్లో ఎట్లున్నా, ఆ రోజు ఏం డ్రెస్ వేసుకున్నా చూసి తీసేసేవాళ్ళు, ఇక ఫుల్ ప్రోగ్రామ్ ఏం చూస్తారు అని చెప్పేసి. ఆయన చాలా రెస్పెక్ట్ మనిషి. ఇప్పుడు ఆయన పెద్దగా దేవుడు అవేం నమ్మరు, అయినా కూడా లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు వేరే దేవుడు ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళు వస్తే కూడా హలో బాగున్నారా అండి, నేను సమరం అని చెప్తారు. అంటే ఆయన అందరికీ తెలుసు, ఆయన అంత గౌరవంగా ఎవరైనా వచ్చినా నుంచుని మాట్లాడతారు. నేను ఆయనకి చాలా రెస్పెక్ట్ ఇస్తా. నాతో కూడా ఏదైనా మాకు ఉన్నప్పుడు కూడా ఇలా చూస్తారు, అమ్మాయి నువ్వు చాలా అందంగా, అది చాలా మంచిగా మాట్లాడతారు, చాలా మంచిగా, గుడ్ పర్సన్. అట్లేం లేదు. ఆ షోకి ఒక్క ఎపిసోడ్కి 250 రూపీస్ ఇచ్చేవాళ్ళు. అంత పెద్ద ఛానల్, అంత పెద్ద షో 250 ఇచ్చేవాళ్ళు. అంతకుముందు వేరే అమ్మాయి చేసిందంట, ఒక్క ఎపిసోడ్కి 1500 ఇచ్చేవాళ్ళంట. తర్వాత ఏమైందో ఏమో అమ్మాయి చేయట్లేదు, నన్ను తీసుకున్నారు. ఒక షోకి 250 ఇచ్చేవాళ్ళు. ఒక రోజులో 12 నుంచి 15 ఎపిసోడ్స్ చేసేవాళ్ళం వితౌట్ రెస్ట్. ఆయన పాపం నైట్ బస్ ఎక్కి పొద్దునకి వచ్చి పొద్దున్నుంచి సాయంత్రం మధ్యలో కొద్దిగా నిద్ర ఫీలింగ్ ఉంటే కాఫీ అట్లా ఒక్క రోజులోనే 15 ఎపిసోడ్లు, రోజుకొకటి టెలికాస్ట్ చేసేవాళ్ళు. 250 ఒక షోకి అంటే రోజుకి 3000-3500 అవుతుంది. అలాంటిది 1,00,000 రూపాయల దాకా సివిఆర్ వాళ్ళు నాకు ఇవ్వాలి అంటే అర్థం చేసుకోండి. ఎన్ని రోజుల 1 మంత్లో ఓన్లీ సండేనే మేము చేస్తాం. ఎన్ని రోజుల డబ్బులు వాళ్ళు నాకు ఆపేశారు కదా, ఇవ్వలేదు. షోలో రోజుకి 15 కాస్ట్యూమ్స్, వేరే కాస్ట్యూమ్స్. ఇప్పటికీ అంతే, నేను ఒక షూట్లో కనిపించిన డ్రెస్ వేరే షూట్లో కనిపించకుండా చెవులి ప్రతి ఒక్కటి నేను అట్లా మెయింటైన్ చేసుకుంటా అనమాట. నాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మా ఇంట్లో మా అమ్మ ఏంటంటే, అడగవా నువ్వు, షూటింగ్ ఉంటే చాలా డబ్బులు అడగవా, అడుగు అని. ఇస్తారులే అలా ఎలాగా, నువ్వు అడగాలి కదా, అందరికి ఇస్తున్నారు నీకు ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు అడుగు కదా అంటే అడగలే. అది కూడా ఎవరిని, నా షో చేసే వాళ్ళకి అడిగితే సమరం గారు కూడా ఇవ్వండి పాప, మా అమ్మాయికి ఎందుకు ఇవ్వకపోతే ఎట్లాగా అని చెప్పేసి అనేవాళ్ళు. అలా అయిన తర్వాత మా మమ్మీ చాలా సీరియస్ అయిందనమాట. నువ్వు అడగవా అంటే నేను అన్నాను, ఇవ్వండి, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఇవ్వకపోతే ఎట్లాగా అని చెప్పేసి అన్నాను అనమాట. అన్న తర్వాత ఇట్లాగే ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగారు అనమాట, ఏమండి సీవర్ అంటే, అవునండి నాకు డబ్బులు ఇవ్వలేదు అనేసరికి అది ఓనర్ గారు చూసినప్పుడు నాకు పిలిచినప్పుడు నాకు చెప్పాలిగా, డబ్బులు ఇస్తారని అబద్ధం చెప్పి నన్ను పిలిచి నాకు అంటే లైక్ వార్నింగ్ లాగా, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు మాతో మాట్లాడాలి, బయటికి వెళ్ళి నువ్వు వేరే ఇంటర్వ్యూలో నువ్వు ఎట్లా చెప్తావు అన్నారు. ఏమో తెలుసో తెలియకో చెప్పాను, దాంట్లో ఏంటి తప్పు, నిజమేగా చెప్పాను, అబద్ధం చెప్పలే కదా, ఈ అమ్మాయికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసి పంపించేయండి, ఇంకా మనకు అవసరం లేదని చెప్పేసి అన్నారు. నేనేం మాట్లాడలేకపోయాను ఇంకక్కడ, ఎందుకంటే నా షోకి నేను న్యాయం చేస్తున్నాను, మీరు నాకు డబ్బులు ఇవ్వాలి, 250 రూపీసే ఇస్తున్నారు, షోకి డబ్బులు పెంచలేదు, అయినా నేను అడగల. మా అమ్మ నన్ను ఫోర్స్ చేసి, నాకు అనిపించి అరే డబ్బులు కూడా కావాలి కదా, ఏంటి ఇలాగా, పెద్ద ఛానల్ అందరికీ చేస్తున్నారు ఇంతమందికి, కనీసం అక్కడ పనిచేసే వాళ్ళకన్నా ఊడ్చే వాళ్ళకన్నా ఇస్తారుగా డబ్బులు, మరి అంతకన్నా నేనేమి ఇది కాదు కదా. అలా అయిన తర్వాత ఇంకా డబ్బులు ఇవ్వలేదు, ఏదో కొద్దిగా ఇచ్చారు, ఇంకా నన్ను పిలవలేదు. సమరం గారేమో స్వాతి గారు ఉంటేనే నేను చేస్తాను, లేకపోతే చేయను అనేసి అన్నారు. అయితే కూడా కాదు సార్ అని ఏదో చెప్పి మస్కా కొట్టి నేను వస్తున్నానని చెప్పి నేను లేను అక్కడ.
అదే వేరే వాళ్ళని పెట్టి చేశారు. హీఈస్ నాట్ సాటిస్ఫైడ్. షో కూడా మంచిగా రావట్లేదు. మళ్ళీ ఏమనుకున్నారో మళ్ళీ పిలిచారు. పిలవడమే ఆలస్యం. నేను ఓకే దేవుడా థ్యాంక్ యూ, మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ అంతే అమౌంట్ పెరిగిపోయింది. మళ్ళీ ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే అడిగి 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 ఇంట్లో ఇక్కడ ఒక ప్రెషర్ అయిపోతుంది మా మమ్మీ నుంచి, అక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు. అప్పుడు నేను మాట అన్నానమాట, సార్ ఏంటి మీరు ఎందుకు ఇవ్వట్లేదు, నేను సివిఆర్ ముందు కూర్చొని నేను ధర్నా చేస్తాను, నాకు డబ్బులు రావాలి, మీరు ఇవ్వట్లేదు అనేసి అన్న. అంటే మేబీ తప్పు అలా అనడము, కానీ నాకు అక్కడ ఏం అర్థం కాలేదు. అట్లా అనేసరికి వాళ్ళు ఇంకా ఏంటి అమ్మ ఇట్లా అంటుంది అని చెప్పేసి ఇంకా డబ్బులు ఇచ్చారు. కొన్ని ఇచ్చారు, మళ్ళీ కొన్ని ఇచ్చారు. ఇంక అప్పటి నుంచి వాళ్ళు పిలవలేదు. ఇంకా నేను కూడా అనుకున్నా అరే ఎందుకు ఇట్లా, కానీ మరి డబ్బులు కూడా కావాలి కదా, అట్లా ఇంకా జరిగింది. మమ్మీ కంట నువ్వే ఎందుకు అడగమన్నావు అంటే, మరి ఎన్ని రోజులు అట్లా చేసుకుంటూ పోతావా ఫ్రీగా అంటే, నాకు ఇష్టం కాబట్టి నేను డబ్బులు లేకపోయినా కూడా నేను చేస్తా. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను చాలా మిస్ అవుతున్నా. ఇప్పుడైతే మేబీ ఛానల్ కూడా లేనట్టుంది, అది తీసేసినట్టున్నారు. సివిఆర్ ఆ బిల్డింగ్ అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా సమరం గారు కూడా చేస్తున్నారో లేదో తెలియదు, ఇంకా వేరే వాటిలో చేస్తున్నారు, ఈ టీవీ వాటిల్లో. కానీ ఏ ఛానల్ నాకు తీసుకుంటుంది తీసుకోకపోతుంది తెలియదు కదా. కొందరు ప్లస్ అనుకుంటారు, కొందరు మైనస్ అనుకుంటారు. తర్వాత నెంబర్ 1 న్యూస్ ఛానల్, ఈవెన్ TV9, TV1 అన్నిట్లో చేసి ఉన్నా కొద్దిగా. బట్ ఇప్పుడేమో ఎవరు ఇంకా పిలవట్లేదు. పిలిస్తే బాగుండే అని ఐమ్ వెయిటింగ్. ఇంత మాట్లాడారు కదా, ఇప్పుడు ఇండస్ట్రీని నమ్మి ఇండస్ట్రీలో ఏదో అవకాశాలు వస్తాయి అని చెప్పి ఎంతో మంది అమ్మాయిలు ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి హార్ట్ఫుల్గా మీరు ఏం చెప్పాలి అంటే చెప్తారు? ఇండస్ట్రీకి రావడం, కష్టపడడం, ట్రై చేయడం ఒకటి అయితే, నేనేమనుకుంటా లక్ కూడా ఉండాలి. మనం ఎంత ట్రై చేసినా ఏం చేసినా లక్ అనేది కూడా ఉంటేనే మనము సక్సెస్ అవ్వగలం. ఎందుకంటే మేము చెప్పులు అరిగేలాగా తిరిగిన ఆఫీస్ లేదు, తిరగని ఇది లేదు, ఏం లేదు. వాళ్ళ కళ్ళల్లో మనం పడాలి, లేదా రోల్కి ఇది ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా చాలా టెక్నాలజీ డెవలప్ అయింది. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉన్నాయి, రకరకాల యాప్స్ ఉన్నాయి. వాళ్ళే ఓన్గా చాలా చేసుకుంటున్నారు. చిన్నగా యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. సో ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే సినిమాలో అవకాశం ఇవ్వాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి, ఇదైతే చాలా రాంగ్. అలాంటి వాళ్ళని చెప్పు తీసుకుని కొట్టినా తప్పు లేదు. ఎందుకంటే అసలు అది డిఫరెంట్, ఇది డిఫరెంట్, దానికి దీనికి సంబంధం లేదు. కానీ కొంతమంది ఇప్పటికీ అట్లాగా పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే అలాంటి వాటికి ఎస్ చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఇది కాకపోతే వేరే అవకాశం వస్తుంది. అట్లా మోసపోకుండా కొద్దిగా పక్కన ఎవరినైనా పెట్టుకుంటే మంచిది, మన సపోర్ట్గా. ఒక్కళ్ళే వెళ్ళకుండా, ఆడపిల్ల అంటున్నారు కాబట్టి చూసుకుని ఇక లక్ ఎవరికి వస్తే రావచ్చు అట్లా అని నా ఉద్దేశం. ఓకే.